तेलंगाना के वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने बीआरएस हुकूमत के माली इंतजामात पर सनसनीखेज तबसरे किए। उन्होंने इल्ज़ाम लगाया कि गुज़िश्ता 10 सालों में बीआरएस हुकूमत के दौरान रियासत तेलंगाना में बड़े पैमाने पर माली तबाही हुई है। उन्होंने साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव के ख़ानदान पर बीशतर आबी प्रोजेक्ट्स के रीडिज़ाइन के नाम पर करोड़ों रुपए की बदउनवानी का भी इल्ज़ाम लगाया। साथ ही बीजेपी और बीआरएस दोनों जमातों पर तेलंगाना की तरक्की में रुकावटें डालने का भी इल्ज़ाम आयद किया। उन्होंने मरकज़ी वज़ीर किशन रेड्डी पर भी रियासत की तरक्याती मंसूबों में रुकावट डालने का इल्ज़ाम लगाया और मरकज़ी हुकूमत से मुतालिबा किया कि वो रियासत की तरक्की में मुकम्मल ताउन करे। ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో టూరిజం అండ్ ఆర్కియాలజీ మినిస్టర్గా ఉండి హైదరాబాద్ ఆర్కియాలజీ టూరిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఇది. ఏం చేశారని అడుగుతున్నాం, ఏ ప్రాజెక్టు తెచ్చారని అడుగుతా ఉన్నాం. ప్రాజెక్టు తేరు, ప్రాజెక్టులకు అడ్డం పడతారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక అంతర్భాగమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపెట్టి మీరు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మమ్మల్ని అడగలేదనే కారణం మీద తప్పించుకోగలిగారు. ఇవాళ మేము గౌరవ ప్రధానమంత్రి గారిని, మంత్రుల్ని అనేక సందర్భాల్లో కలుస్తూ ఉన్నాం. మీరు అడ్డం పడకపోతే తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు, మీరు ఎందుకు తెలంగాణ ప్రాజెక్టుల మీద కృషి చేస్తలేరో జవాబు చెప్పాలి. అది తప్పించుకోవడానికి ఏదో పెద్ద హైబర్ క్రియేషన్ చేసి మేము బలపడుతున్నాం. ఏం బలం లేదు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వేరువేరు కాదు అనేది ఈ ఎమ్మెల్యేసీ ఎన్నికల్లో నిరూపణైంది. ఏముండదు, ఏ ఎఫెక్ట్ ఉండదు. ఇది ఒట్టి ఒక ఎన్నిక. ఎన్నికకు సంబంధించిన జరిగిన పరిణామంలో మేమేం తక్కువేం లేము. ఎక్కడ మేము పూర్తిగా ఏదో ఒక లెక్క పెట్టలేనంత విధంగా ఉండేంత దూరమేం లేము. కాబట్టి అది పెద్ద దాన్ని లెక్కేసుకొని వాళ్ళు ఏదో గొప్ప చెప్పుకొని ఓటు చెల్ల నోట్లతో అంతా కూడా మెజార్టీ రాలే వీళ్ళకు. దానికి పెద్ద ఏం చెప్తున్నారు వీళ్ళ. ఎన్నైనా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే. మేము కూడా దగ్గర దాకా ఉంటుమి. ఆ చెల్ల నోట్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకు ఉంటున్నా. కాబట్టి మేము వీ విల్ డెఫినెట్లీ ఈ ఎన్నికను సమీక్షించుకుంటాం. ఈ ఎన్నికకు గెలవడానికి బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. అదే స్ఫూర్తి మీకు అట్లే ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కష్టపడండి. కిషన్ రెడ్డి గారు. शिफा क्लिनिक दौरे हाजिर के मुख्तलिफ अमराज के मुकम्मल इलाज की जमानत। शुगर चाहे कितनी ही पुरानी क्यों ना हो, शुगर का इलाज मुमकिन है। आपका इंसुलिन भी छूट सकता है। किडनी प्रॉब्लम भी होगा कंट्रोल। डायलिसिस करवाने की नहीं पड़ेगी जरूरत। एक बार राब्ता करके देखिए। शुगर और बीपी के लिए लाइफ लॉन्ग नहीं लेनी पड़ेगी दवाई। डायबिटिक फुट, शुगर के जख्म और दीगर स्किन इन्फेक्शंस का भी होगा मुकम्मल इलाज। मजीद ताखीर किए बगैर डॉक्टर मोहम्मद पाशा खान से करें मुलाकात। गारंटीड ट्रीटमेंट। शिफा क्लिनिक, कुकटपल्ली।